అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఉంది. మా చెల్లి కోవిడ్ దేశంలో కొన్ని ఇబ్బందులు పడుతోంది. మా చెల్లి హక్కమ్మ విషయంలో గొప్ప మేలుడు ప్రభు జరిగించలాగిన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని నా హృదయపూర్వకం కోరుకుంటున్నాను. దేవుడు మా కుటుంబంలో ఘనమైన సాక్ష్యాలు ఎన్నో అనుగ్రహిస్తూ వచ్చారు. అదే విశ్వాసంతో ప్రభు మమ్మల్ని సిగ్గుపరచడు అన్న ఆలోచన కలిగి ఉన్నాం. సో మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థిస్తారని ఎలాగో తెలుసు. సో మా చెల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈరోజు ప్రియ సంగమా, గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్పండి. నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభు నన్ను అవమానపరచడు. ఈరోజు ప్రస్తుత దినాల్లో మనం ఎన్నో ఇబ్బందుల మధ్యన ప్రయాణం చేస్తున్నాం. చాలామంది మనల్ని సిగ్గుపరుస్తున్నారు. నీ దేవుడు ఏం చేస్తారేంటి? నీ దేవుడు నీ బ్రతుకులో కార్యం జరిగిస్తాడు అనుకుంటున్నావా? నీ ప్రభు ఎప్పుడో నిన్ను వదిలేశాడు. అందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే నీ కన్నీరు ఆగట్లేదు. అందుకే రోగం ముదిరిపోతోంది. అందుకే శ్రమల మధ్యన కుప్పకూలిపోతున్నావు. నీ ప్రభు ఎప్పుడో నిన్ను వదిలేశాడని కొంతమంది మనకి ఈ మాటలు చెప్తా ఉంటే హృదయానికి చాలా గాయం అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అట్లనే ఉన్నాయి. మనం ఏ పని తలపెట్టినా అందులో ఓడిపోతున్నాం. అందరి మధ్యన అవమానపరచబడుతున్నా. చాలా కలవరం చేత నింపబడ్డారు కదా. కానీ ఈరోజు ధైర్యంగా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా ప్రభు మిమ్మల్ని సిగ్గుపరచడు. ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. ఆదికాండము 37వ అధ్యాయము 20వ మాట చదవగలిగితే, వీనిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీరిని తినివేశానని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. ఇంతకీ ఈ సందర్భం ఎవరి కోసం అంటే, ఏసేబు నడుచుకుంటూ వస్తుంటే ఏసేబు అన్నలు ఏసేబు వెనకాల పన్నుతున్న కుట్రది. ఏసేబుని చంపి క్రూరమృగం తినేసిందని చెప్దాం. వీని కలలు ఏమైపోతాయో, వాడి భవిష్యత్తు ఏమైపోద్దో చూద్దాం రండని వెటకారము హేళన చేస్తున్న పరిస్థితులు ఇది. ఇంతకీ వీళ్ళెవరో కాదు, బయట వ్యక్తులు కాదు, సొంత అన్నలు, సొంత రక్త సంబంధులు ఏసేబు మీద పన్నుతున్న కుట్ర చూసారా? ప్రియ సంగమా, ఈరోజు నా 2 చేతులు జోడించే మాట చెప్తున్నాను. మన చుట్టూ ఉండేవారు ఎట్లాంటి వారో మనకు తెలియదు. మన చుట్టూ ఉండేవారి మనస్తత్వాలు ఎలాంటివి మనకు తెలియదు. మనల్ని చూసి నవ్వుతున్న వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తున్నారని కాదు సుమి. మనం భుజం తడుతున్న ప్రతి ఒక్కరూ మనం ఎదగాలని కోరుకుంటున్న వారు కాదు సుమి. మనం ఏడుస్తూ ఉంటే మన కన్నీరు తుడుస్తున్న వారందరూ కూడా మన క్షేమాన్ని కోరుకుంటున్న వారు కాదు సుమి. ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు అభిమానిస్తున్నారు, ఎవరు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు అంచనా వేయలేని రోజుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. ఏసేబేమో అన్నలు క్షేమాన్ని చూడడానికి వెళ్తున్నారు. ఏసేబుని చూస్తున్న వారు అన్నలేమో ఏసేబుని చంపి క్రూరమృగం తినేస్తుందని అబద్ధం చెప్పడానికి సిద్ధపడి వాడి కలలు ఏమైపోతాయో చూద్దాం అని వెటకారం చేస్తున్న పరిస్థితులు. కానీ మనుషులు చూసినా చూడకపోయినా, మనం గ్రహించినా గ్రహించకపోయినా, మనల్ని పరిశీలిస్తున్న దేవాది దేవుడు మాత్రం అన్నీ చూస్తున్నాడు. ఈరోజు ఆ ఒక్కటే మన ధైర్యం. సమస్తం ఎరిగిన దేవాది దేవుడు తన పిల్లలకు న్యాయం జరిగిస్తాడు. తన పిల్లలను ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితాల్లో కూడా, అయ్యా నా సొంత అన్నలను మోసం చేశారయ్యా, నా సొంత భర్త నా కన్నీటికి కారణమయ్యాడయ్యా, నా పిల్లలు నన్ను విడిచిపెట్టేశారయ్యా, నా బంధువులు నన్ను మోసం చేశారయ్యా, ఆర్థికంగా ఇప్పుడు ఎన్నో అప్పుల మధ్యన మునిగిపోయాను, వారిని నమ్మి ధనం ఇచ్చాను, లేకపోతే నమ్మి నేను మధ్యలో సంతకం పెట్టాను, ఈరోజు నా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేసిందయ్యా, సిగ్గు చేత తలదించుకుంటున్నాను, నలుగురు 4 మాటలు మాట్లాడుతుంటే అవమానం చేత నా హృదయం కొట్టబడుతూ ఉంటే బ్రతకల నాశను కూడా కోల్పోయినయ్యా, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయాయ్యా, దేవుని మందిరంలో దైవజనుడి ద్వారా ప్రభు నాతో మాట్లాడాడే, నేను సంవత్సరం ఒక వాగ్దానం తీసుకున్నాను, ఆ వాగ్దానం ద్వారా ప్రభు నాతో మాట్లాడారే, ఎన్నో దర్శనాలు ప్రభు నాకు చూపిస్తూ వచ్చారు, మరి ఎన్ని అవమానాల మధ్యన బ్రతుకుతున్నాను, దేవుడు వీటిని నెరవేరుస్తారంటావా అన్న ఆలోచన ఒకవేళ మీకుంటే ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు మాటిచ్చినా తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే ఎన్నటికైనా మాట తప్పే దేవుడు కాదు. ప్రభుని సిగ్గుపరచడు. తల్లి, ఈరోజు కుటుంబాలు చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని అన్నిటికీ సిగ్గుపరచడు. ఎప్పుడైతే ఏసేబు జీవితాన్ని వారి అన్నలందరూ గలిబిలి చేశారో, కానీ దేవుడు మాత్రం ఏసేబు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే ఏసేబు ఏ స్థలంలో ఉన్నా అతడు సిగ్గుపరచబడలేదు. కొన్ని శోధనల మధ్యన ప్రయాణం చేసినా, కొన్ని నిందల మధ్యన ప్రయాణం చేసినా
చివరాఖరిని దేవుడు యేసేపుని ఎక్కడ నిలబెట్టాడంటే వాళ్ళ అన్నలందరూ కలిసి యేసేపు పాదాలు పట్టుకునే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. దర్శనాన్ని నెరవేరే, వాగ్దానాలు నెరవేరే, ప్రభు ఏ మాట అయితే యేసేపుకి ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు. దేశం మధ్యన దేవుడు ఘనమైన సాధారణంగా నిలబెట్టాడు. కుటుంబం మధ్యన ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. ఏ అన్నలైతే యేసేపుని అవమానించారో, ఏ వస్త్రములైతే ఒంటి మీద నుంచి తీసేశారో దానికంటే ఘనమైన వస్త్రాలు దేవుడు ధరింపజేశాడు. దానికంటే ఘనమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, మనుషులు నిన్ను హింసించారా? చాలామందిని అవమానపరుస్తున్నారా? ఎంతోమంది నీ వెనకాల నిన్ను హేళన చేసి నీ వెనకాల గోతులు తవ్వుతున్నారా? ఏమీ కలవరపడద్దు. ఎంతైతే మనుషులు మనకు హాని చేశారో దానికంటే ఉన్నతమైన ఘనతను నా ప్రభు నీ కోసం సిద్ధపరిచాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి పరులను సిగ్గుపరిచే దేవుడు ఆయన కాదు. ఈరోజు ప్రియ సంగమా, మా బ్రతుకుల్లో కూడా ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణం చేశాం. మేము ఇలా చేతులు చాపి, అయ్యా మేము కష్టం మధ్యన ఉన్నాం, క్యాన్సర్ రోగానికి 70-80 లక్షలు అవుతాయి, మాకేమన్నా ధనం ఉంటే మాకు ధర్మం చెయ్యండి అయ్యా అని అనేక మంది మధ్యలో చేతులు చాపుతున్నప్పుడు కొంతమంది సహాయం చేశారు, కొంతమంది మాటల చేత గాయపరిచారు. బ్రతుకున్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు కక్కా ముక్క తింటారు, ఇప్పుడు రోగం రాగానే అడుక్కు తినే స్థితిలోకి వచ్చారని డబ్బులు వేయకపోగా మమ్మల్ని అవమానించారు. ఎట్లా 2 చేతులు జోడించి టీవీ ఛానల్కి ఎట్లా చెప్పాను, అయ్యా మా పరిస్థితి బాగలేదు, అయ్యా మేము ఎన్నో ఇబ్బందుల మధ్యన ప్రయాణం చేస్తున్నాం, ఎవరన్నా కొంచెం ధనం ఉంటే సాయం చేయండి అయ్యా అని ఏమీ లేని పరిస్థితి మధ్యన ఇట్లాగా మొక్కుకున్న పరిస్థితులు మేము అనుభవిస్తూ వచ్చాం. కానీ దేవుని కృప, ఆ వీడియో బయటికి వెళ్ళకముందే, నలుగురు మధ్యకి ఆ వీడియో చేరకముందే నా ప్రభు నూతన ద్వారాలు తెరిచి మాకు సమయానికి సహాయం అందేలాగా దేవుడు చేశాడు. కాకపోతే ఆ వీడియో చేస్తున్నప్పుడు హృదయములు చాలా బాధేసింది. ఎంత బ్రతికేనే, ఈరోజు బలహీనపడిపోయేనే, ఈరోజు మా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్న పరిస్థితులు ఉండిపోయామే, ఈరోజు ఎంత సిగ్గుచేటు అని హృదయములు కలవరపడ్డాను. కానీ నా ప్రభు మమ్మల్ని సిగ్గుపరచలేదు. ప్రియ సంగమా, ఈరోజు ధైర్యంగా మీ ముందర నిలబడి ప్రభు వాక్యాన్ని పంచుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. నా తల ఉంచుకొని నా దేవాదేవుని మహింపరిస్తే మాట చెప్తాను, ఈరోజు మేము ఘనత పొందామంటే కారణం ఆయనే. ఈరోజు మేము కడుపు నిండా 3 పూటల భోజనం చేస్తామంటే కారణం ఆయనే. ఈరోజు ఒంటి మీద వస్త్రాలు ధరింపజేసుకుంటామంటే కారణం ఆయనే. నాకు హాస్పిటల్ బట్టలు వేస్తున్నప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను. ఆడవారు లేడీ నర్సులు అందరూ వచ్చి నా ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ తీస్తున్నప్పుడు సిగ్గుపడిపోయాను, అయ్యో నా బ్రతికెందుకు ఎట్లా అయిపోయిందని. కానీ దేవుడు ఆ అవమానాన్నంతా కొట్టివేసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు దాటించి ఈరోజు ఘనమైన సాధనంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకే గుండెల మీద చేతులు వేసుకొని చెప్తాను, తల్లి నీ కుటుంబాన్ని సిగ్గుపరచడు, తండ్రి నీ కుటుంబాన్ని సిగ్గుపరచడు. యవనస్తులు ఎన్నో అవమానాల మధ్య మీరు వెళ్తున్నా ధైర్యంగా నిలబడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు. బైబిల్ని గుండెలకు హత్తుకొని ప్రభు కోసం బ్రతకండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి రండి. మీ కన్నీటి ప్రార్థనే రేపటి రోజు మీ ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఏ స్థలంలో అయితే మీరు తలదించుకున్నారో అదే చోట తలెత్తుకునేలాగా నా ప్రభు చేస్తాడు. సిగ్గుపరిచే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. వెనుకడుగు వేసి నేను చనిపోతానయ్యా, ఇంకెందుకు ఈ బ్రతుకు అన్న ఆలోచనలకి ఏమొద్దు. దేవుడు మిమ్మల్ని తలగా నియమిస్తారు కానీ తోగ్గా నియమించే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.